నువ్వు అత్తయ్యతో అంజలిని ఇంట్లో నుంచి గెంటేయొద్దని ప్రాధేయపడినా దాని వెనక ఆమెకు గెంటేయాలన్న ఐడియా ఇచ్చినట్టనిపించింది నాకు. ఏంటక్కా, నా చెల్లెల్ని నేనే బయటికి పంపించేలా ప్లాన్ చేసినట్టు మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటి? అంజలి బయట కష్టాల్లో ఉంటే నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉన్నావు. నాకైతే నువ్వు ఏమాత్రం మారలేదనిపిస్తుంది. ఇంతకు ముందున్న పిచ్చి గీతలాగే ఉన్నావు. నువ్వు మారితే, నీకు మనస్సుంటే ఇలా ప్రవర్తించో గీతా. నేను మారాను. నాకు నమ్మకం లేదు. నిన్ను నమ్మించాలా? 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 ఇప్పుడు దీన్ని నమ్మించాల్సినంత అవసరం ఏమొచ్చిందమ్మా? హేమక్క నన్ను అపార్థం చేసుకుంది అత్తయ్య. అంజలికి నేను అన్నం పెట్టలేదని ఫీల్ అయింది. ఆహా, దానికి ఆకలిగా ఉంటే దీనికి కడుపు కాలుతున్నట్టుంది. గడప దాటిన తర్వాత అది నా కోడలు కాదు, ముష్టెత్తుకునైనా తిని బతుకుతుంది. నీకంత అవసరమా? జాలి దయ లేకపోతే మీక్కూడా అలాంటి పరిస్థితే కల్పిస్తాడా దేవుడు? చంప పగిలిపోతుందేమనుకుంటున్నావో? కట్నం ఇవ్వగానే కొమ్ములొచ్చాయా? నోరు మూసుకొని పడుండు. నువ్వేం ఫీల్ అవ్వకమ్మాయి. అవసరమైతే దీన్ని కూడా గెంటేస్తా. అయ్యయ్యో, అంత పని చెయ్యొద్దత్తయ్యా. అంజలి మీద జాలి పడితే ఈ ఇంట్లో ఎవ్వరూ ఉండరు. అంజలి, బాబాయ్, అంజలి ఇక్కడున్నావేంటమ్మా? ఏం లేదు బాబాయ్, ఊరికేనే. నువ్వేంటి ఇలా వచ్చావు? అర్జున్ని చూసిపోదామని వచ్చాను. నువ్వేంటమ్మా ఇలా బయట కూర్చున్నావు? ఎందుకు అలా ఉన్నావు అంజలి? నాకేమైంది బాబాయ్? బానే ఉన్నాను కదా. ఫ్రెండ్ వస్తానంటే కలుద్దామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. మీరు వెళ్ళి బావని చూసిరండి. కాలేజీకి వెళ్ళే అంజలి అయితే ఫ్రెండ్ కోసం రోడ్డు మీద వెయిట్ చేసేదానివి. పెళ్ళై గౌరవంగా బతికే అంజలి ఇంటి ముందు ఇలా అనాథలా నుంచోదు, ఎదురు చూడదు. ఏం జరిగిందో చెప్పమ్మా. కాంతవత్తయ్య నన్ను ఇంట్లోకి రావద్దనింది బాబాయ్. ఆయన బ్రతికించుకోవాలని నేను చేసే పూజలు, ప్రయత్నాలు
ఏవి అత్తయ్యకి నచ్చట్లేదు. నేను ఇంట్లో ఉంటే ఇంకేం ప్రమాదాలు జరుగుతాయో అన్న భయంతో నన్ను బయటికి గెంటేశారు. ఏంటి తమాషాలు చేస్తున్నారా? వాళ్ళని ఇప్పుడే కడిగి పడేస్తాను. పదమ్మా. వద్దు బాబాయ్, ఆయన నేను కలిసి బ్రతకాల్సిన వాళ్ళం. కాలర్ పట్టుకున్న స్థాయికి వెళ్ళిపోతే బావ కూడా నన్ను అసహించుకుంటాడు. ప్లీజ్ అర్థం చేసుకో బాబాయ్. నీ ఇష్టం అంజలి. నిన్ను ఇలా చూశాక ఇంట్లోకి వెళ్ళబుద్ధి కావట్లేదు. నేను కూడా తిరిగి వెళ్ళిపోతున్నాను. ఇంకో విషయం, అభయ్ అర్జున్ మీద మర్డర్ అటెంప్ట్ చేయబోయాడని కేసు ఫైల్ చేయాలంటే నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి. స్టేట్మెంట్ రాసిస్తావా? నేనిప్పుడు వేరే ఏ గొడవల్లోనూ ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు బాబాయ్. నాకెక్కడికి రావాలనే లేదు. అది కాదమ్మా నేను చెప్పేది. బాబాయ్ ప్లీజ్. బావని చంపడానికి గీతకి ప్రయత్నిస్తుందన్న విషయం నీకు తెలియకూడదని వద్దన్నాను బాబాయ్. అబ్బాయిని ఎంక్వైరీ చేస్తే గీతకు అసలు రూపం బయటపడుతుంది. అది దెయ్యమని నువ్వు తెలుసుకుంటే నిన్ను కూడా చంపేస్తుంది. అందుకే నేను కంప్లైంట్ చేయదలుచుకోలేదు బాబాయ్. నన్ను క్షమించు. అంజలి, 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 బాబు బాబు అర్జున్ ఏమైంది నాన్న? జాగ్రత్త. అర్జున్ ఏమైంది? అంజలి వచ్చిందా అమ్మా? వస్తుందిరా, రాకుండా ఎక్కడికి పోతుంది? అదేంటమ్మా, అప్పుడెప్పుడో గుడికి వెళ్ళింది అన్నావు, ఇప్పటి వరకు రాకపోవడం ఏంటి? అంజలికి ఫోన్ చేయి. ఇదిగో అంజలి ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళింది. కోడలికి ఎప్పుడు నీ గురించే ధ్యాస తప్ప ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మొబైల్ తీసుకెళ్ళాలి, డబ్బులు తీసుకెళ్ళాలి అన్న ఆలోచన లేదురా. లేదు, నా అంజలికి ఏదో అయిందని డౌట్ గా ఉంది. లేదు, నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది నాన్న, అంజలికి ఏదో అయింది. అంజలి, అంజలి, నేను అంజలిని చూడాలి. అంజలి, నా మాట నేను అంజలిని చూడాలి. నా మాట నేను అంజలిని చూడాలి. అర్జున్ వస్తుందిరా, అంజలి తప్పకుండా వస్తుంది. లేదు నాన్న, నేను బయలుదేరుతాను. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. అమ్మా, అమ్మ కార్ కీసి అమ్మా. అర్జున్, నువ్వున్న ఈ సిచ్యువేషన్ లో కనీసం కారు కూడా ఎక్కలేవరా? అలాంటిది కారు డ్రైవ్ చేస్తానంటున్నావా? పిచ్చి పట్టిందిరా నీకు? పొద్దున్న గుడికి వెళ్ళిన అంజలి ఇప్పటి వరకు రాలేదంటే నాకెంత కంగారుగా ఉంటుంది. వస్తుంది వస్తుంది అంటున్నారు కానీ ఎవ్వరూ సరిగ్గా రియాక్ట్ కావట్లేదు. నా అంజలిని నేనే తెచ్చుకుంటాను. నేను తెచ్చుకుంటాను. ఇంకా ఎంతసేపు అంజలి వస్తుందని మేనేజ్ చేస్తారు? అయ్యో, చెప్తే వినవేంట్రా? మొండికేస్తే నీకే ఇబ్బంది. కుట్లు వేశారు. నువ్వు ఇలా కంగారుగా వెళ్తే ఏమవుతుందో చెప్పు. అయినా అంజలి ఎక్కడికి వెళ్తుంది? వస్తుందిలే, నువ్వు టెన్షన్ పడకు. ఏమండి, గ్లాస్ తో వాటర్ అందుకోండి. ఇటువంటి
టైంకి ఒకసారి డౌట్ వస్తే అన్నయ్య అమ్మ నాన్న అని ఎవరిని కూడా చూడ్డు. అమ్మని అర్థం చేసుకోమని చెప్పలేం, అర్జున్ ఓపికతో ఉండమనిలేం. అంజలియ అమ్మ డిసైడ్ చేసుకోవాల్సింది వాడే. ఏంటి ఆలోచిస్తున్నావు? ప్రాణం పోయే పరిస్థితిలో కూడా కన్నతల్లిని పట్టించుకోకుండా అంజలి అంజలి అంటుంటే నా కడుపు తరుక్కుపోతుందండి. ఇప్పటికైనా అర్థమైంది కదా, అంజలి లేకుండా వాడు ఉండలేడు కాంతం. అంటే కన్నతల్లి కంటే నిన్నగాక మొన్న వచ్చిన ఆ అంజలి ఎక్కువైందా? నువ్వు వాడిని కన్నావు మాత్రమే, అంతకంటే ఎక్కువగా అంజలి వాడిని ప్రేమించింది. ప్రేమ కోసం ప్రాణాలైనా పణంగా పెట్టే భార్యను వదిలి అర్జున్ ఉండలేడు. మీరు కాసేపు నోరు మూస్తారా? వాడిదంతా విని గోలగోల చేయాలని కంకణం కట్టుకున్నట్టున్నారు. ఇంటి బయట కోడల్ని పెట్టుకుని ఇంట్లో కొడుకుని ఎన్నాళ్ళు కట్టేస్తావు? ఈరోజు రాత్రికో తెల్లారికో అర్జున్ లేచి మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తాడు. అప్పుడేం సమాధానం చెప్తావు? అబద్ధం చెప్తా నమ్మడు, నిజం చెప్తే భరించాడు. రెండిట్లో ఏదో ఒకటి చెప్పాలి. కొడుకు చేతిలో చనిపోయిన తల్లి అన్న హెడ్లైన్స్ నేను పేపర్లో చదవలేను. ఆ మీ బెదిరింపులు ఎక్కువయ్యాయి. వాడికి నిజం తెలిస్తే నేనే అబద్ధం చెప్తాను. అంజలి నన్ను కొట్టింది అని. ఏమిటి? అంజలి నిన్ను కొట్టిందా? ఏ నమ్మబుద్ధి కావట్లేదా? అర్జున్ ముందు కూడా మీలాగే మొహం పెడతాను. తరువాత ఎర్రగా వాచిన నా చంపని చూపించి అంజలి అంటే వాడికి అసహ్యం పుట్టేలా చేస్తాను. నీ చంపలు ఎక్కడ వాచాయే? అవసరమైతే వాతలు పెట్టుకుంటాను. అనవసరంగా శ్రీరంగ నీతులు చెప్పి నన్ను విసిగించకండి. ఛ! వాడు లేచాడంటే నిద్ర పట్టే టాబ్లెట్లు ఇవ్వను. షాక్ అయ్యే వార్తలు చెప్తాను. కత్తితో కడుపులో పొడిస్తే ఆపరేషన్ అవసరం, కానీ మాటలతో గుండెను చీరేస్తే హ. ఇది అసలు తల్లేనా? అంజలి, అక్క 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 ఆయన లేచాడా? బాబా మాట్లాడుతున్నాడా? ఇప్పుడు ఎలా ఉంది? గాయమైన చోట నొప్పి ఏమైనా ఉందంటున్నాడా? రిలాక్స్ అంజలి, కంగారు పడుకో. అర్జున్ బానే ఉన్నాడు. నువ్వు ముందు భోంచేయి. నాకు ఆకలిగా లేదక్క. అలా అంటావని తెలిసే తింటావని అడగకుండా అన్నం పెట్టుకుని తీసుకొచ్చాను. ఎప్పుడు తిన్నావో ఏమో, తినంజలి. తినంజలి.
ఎందుకు ఏడుస్తున్నావు? చిన్నప్పుడు మా గీతక్క ఇలా తినిపించేది. ఇప్పుడు ఇప్పుడు నువ్వు తినిపిస్తున్నావు. చిన్నప్పుడంటే ఈ మధ్య మీ గీతక్క నీ మీద ప్రేమ చూపించట్లేదా? ఏమైంది అంజలి? అలా అని కాదు, నాకు పెళ్ళయింది కదా, అప్పటి నుంచి అక్క తినిపించట్లేదు అంతే. నువ్వెంత అమాయకురాలివి అంజలి. అన్నింటికీ కాంప్రమైజ్ అవుతావు కాబట్టి నీకెన్ని కష్టాలు వస్తున్నాయి. ఎన్ని కష్టాలు పడ్డా నా బావ కోసమే కదక్క. బావ నన్ను గుర్తు చేశాడా? ఎక్కడుందని అడిగాడా? మీరు మీరు ఎవరు నిజం చెప్పలేదు కదా? అడిగాడు, కానీ నీకు బాగవ్వాలని మొక్కు తెచ్చుకోవడానికి గుడికెళ్ళిందని చెప్పాను. కాంతమత్తయ్య నిన్ను ఇంట్లోకి రానివ్వలేదు అని చెప్పే అవకాశమే ఇవ్వలేదు. చెప్పొద్దక్క. ఈ విషయం తెలిస్తే బావ బాధపడతాడు. బావ బాగుంటే చాలు, నేను ఎలా ఉన్నా ఏమైపోయినా పర్వాలేదు. అయినా నువ్విక్కడుండడం ఎందుకు అంజలి? ధర్మబాబాయ్ దగ్గరకు, స్వామీజీ దగ్గరకు వెళ్తే ఆశ్రయం దొరుకుతుంది కదా. మా బాబాయ్ నన్ను కన్న కూతురులా చూసుకుంటాడు, కానీ అత్తయ్య నన్ను ఇంట్లోకి రానివ్వడం లేదని తెలిస్తే ఆవేశంలో ఏమైనా చేస్తాడు. స్వామీజీ గారు ఆశ్రయం ఇస్తారు, కానీ అక్కడికొచ్చిన భక్తులు నా మీద జాలి చూపిస్తారు. అందుకే ఎక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదక్క. బావకి నాకు ఈ ఇంటి గోడలు మాత్రమే అడ్డు కదా. ఇక్కడుంటేనే బావకి నేను చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. అక్క, నాకొక చిన్న సహాయం చేస్తావా? ఏంటో చెప్పంజలి. నన్ను అత్తయ్య ఎలాగో లోపలికి రానివ్వడం లేదు. ఈ కుంకుమ బావ నుదుటిన పెడితే త్వరగా నయం అవుతుంది. బావకి బొట్టు పెడతావా అక్క? అర్జున్ త్వరగా కోలుకోవాలి, నీ కాపురం నిలబడాలని కోరుకుంటానంజలి. ఇటివ్వు. నేను మా గీతక్కను చూసుకుంటున్నాను.
ఆపండి ఆపండి అయ్యో అయ్యో లేవండి